వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి పార్లమెంట్లో జరిగిన రచ్చకు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయనున్నారా లేదా అన్న దానిపై కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వస్తే, జగన్కి ఎదురు తిరిగిన అనుచరుడు, వివేకాల నన్ను కూడా చంపేస్తాడు అని సంచలన వ్యాఖ్యలు చేసిన అనుచరుడు. విషయంలోకి వెళ్తే, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ వైసీపీ నేతలకు ఎదురు తిరుగుతున్నారు. నిజానికి గతంలో ఆయన వైసీపీ నేతలకు విధేయుడిగా ఉన్నారు. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత వారికే వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారం బయట పెడతానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. వారి కోసం తాను 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని, ఆ సమయంలో తన తండ్రిని సైతం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన తల్లితో కలిసి పులివెందుల పిఎస్లో వైసీపీ నేతల తీరుపై డీఎస్పీ మురళీనాయక్కు ఫిర్యాదు చేశారు సునీల్ యాదవ్. వివేకా హత్య నేపథ్యంలో రూపొందించిన హత్య సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ సునీల్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే అంశంపై 3 రోజుల కిందట కడపలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శనివారం వేకువజామున కేసు నమోదు చేశారు. హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నట్లు సునీల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ను కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ను రెండో నిందితుడిగా చేర్చారు. దీనితో పాటు మరికొందరు నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పవన్ కుమార్ను పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైమ్ స్టేషన్లో విచారించిన అనంతరం పులివెందులు తరలించారు. మరోపక్క జగన్ కష్టాలు తప్పవా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీల వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోనుందా? లోక్సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ ప్రస్తావించడం వెనుక అసలు మతలబు ఏంటి? సిబిఐ కాకుండా నేరుగా ఈడీ విచారణకు ఆదేశించాలని ఎందుకు డిమాండ్ చేశారు? దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఎలా ఉంది అనే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. అయితే 2019-24 వైసీపీ హయాంలో లిక్కర్ అవకతవకలపై సిఐడి విచారణ చేస్తోంది. దర్యాప్తు ఈ కేసు 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. అప్పట్లో కీలకంగా పనిచేసిన వారిని సిఐడి విచారించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలియదు. కాకపోతే సోమవారం లోక్సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై సిబిఐ కాకుండా నేరుగా ఈడీ దర్యాప్తు చేయాలని సభాసాక్షిగా ప్రస్తావించడంతో అసలు ఏం జరుగుతుందోనన్న చర్చ ఏపీలో మొదలైంది. వైసీపీ హయాంలో ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మాజీ సీఎం జగన్ తన బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కు 2,000 కోట్లు తరలించారని ఆరోపణలు చేశారు. ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా మళ్లించారని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో లిక్కర్ పేరిట దాదాపు 26 కొత్త కంపెనీలు లాభపడ్డాయని వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీదే చాలా పెద్దదని ప్రస్తావించారు. బాహుబలి, RRR, పుష్ప సినిమాల కలెక్షన్ల కన్నా లిక్కర్ కుంభకోణం పెద్దదని పేర్కొన్నారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి నాసిరకం ఉన్న బ్రాండ్లను ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ లిక్కర్ స్కామ్ వల్లే ఓ ఎంపీ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు ఈ కుంభకోణంలో 4,000 కోట్లు అక్రమాలు జరిగాయన్నది టీడీపీ సభలో వెల్లడించింది. బినామీల ద్వారా మరో 4,000 కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తు చేశారు. వీటన్నింటిపై ఈడీ చేత దర్యాప్తు చేయించాలన్నది ప్రధాన డిమాండ్. ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ లోక్సభలో ప్రస్తావించడం కూడా ఇదే బలమైన కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో రేపో మాపో కీలక పరిణామం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్టేట్మెంట్ చేయకుండా నేరుగా లోక్సభలో ప్రస్తావించడం వెనుక అటువైపు నుంచి స్కెచ్ వేసినట్టు చర్చించుకుంటున్నారు. మొత్తానికి లిక్కర్ వ్యవహారంపై కొద్ది రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు.